హాయ్ అండి. హలో. అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టాపిక్ అనమాట. సో ఇది నెగ్లెక్ట్ చేయొద్దు అండ్ స్కిప్ చేయొద్దు. నా చిన్న కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఇది లాస్ట్ వరకు ఎండ్ వరకు దయచేసి చూడండి. మీకు లాస్ట్ వరకు చూస్తే ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎంతో ఒకతే గ్యాదర్ చేసుకోగలుగుతారు. మధ్యలో స్కిప్ చేస్తే మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక చూసుకోండి. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఎవ్వరికి ఈ విషయం ఒకవేళ యూస్ఫుల్ అయినా ప్లీజ్ షేర్ చేయండి అండ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు టాపిక్ వెళ్ళిపోదాం. టాపిక్ అయితే విటమిన్ డి అంటే పెద్ద కుంభకోణమే సృష్టిస్తుంది రైట్ నా. ఏంటంటే ఇప్పుడు చాలా ఎంత తిన్నా ఏం చేసినా అసలు ఎంత పోషకాహారాలు ఎన్ని చేసినా చాలా నీరసంగా ఉంటుంది. ఎందుకు అన్నది చాలామందికి తెలియదు. ఇది ఒక విటమిన్ డి లోపం కూడా కావచ్చు. సో ఇది ఏంటంటే ఇది ఒక వ్యాధి అంటే ఇది వ్యాధి కాదండి. ఇది ఒక ఇప్పుడు మన బాడీలో మనకు విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఎలా అందుతాయో అలానే అనమాట. దాంట్లో ఒక మెయిన్ కీ రోల్ ఏంటంటే విటమిన్ డి అనమాట. ఈ విటమిన్ డి అనేది ఏంటంటే మనకు మెయిన్గా బోన్ స్ట్రెంగ్త్నింగ్కి అంటే ఎముకలు గట్టిగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది ఉండడం వల్ల ఎముకలని స్ట్రాంగ్ అవ్వడానికి ఇంపార్టెంట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది మెయిన్గా ఏంటంటే మనం తినే ఆహారంలో ఇది ఒక మెయిన్ పోషకంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇది ఫుడ్లో కంటే కూడా మీ అందరికి తెలుసు అవుట్ సైడ్ ఎండలోనే వస్తుంది. చాలా సింపుల్గా వచ్చే విటమిన్ డిని అందరూ వదిలేస్తున్నారు. సో తొందరగా అలసిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుంది, విటమిన్ డి లోపం వల్ల చాలా తొందరగా అలసిపోవడం ఇలా అవుతుంది. చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కావాలన్నా, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా ఏదైనా విటమిన్ డిలో అబ్ది ఉండొచ్చు. సో ప్లీజ్ చెక్ చేసుకోండి. ఇది అవేర్నెస్ తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నవడేస్ మీరు కొంచెం నీరసంగా ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ఫస్ట్ డాక్టర్ అసలు విటమిన్ డి3 అండ్ విటమిన్ బి12 ఇవే టెస్ట్ రాస్తున్నారు. ఎందుకు అని అంటే ఇది మన బాడీలో మనకది మెయిన్గా ఉండిపోయింది. రైట్ నౌ ఇప్పుడున్న జీవన శైలికి, ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ప్రతి ఒక్కరిలో ఈ లోపం అనేది కామన్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎండ బయట ఉంటుంది, అందరు ఇంట్లోనే ఉంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఇట్లాంటి గ్యాస్ స్టవ్లు కానీ చిన్న చిన్న పని ఏం చేయాలన్నా బయటికి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ అవసరం లేదు. వాటర్ అయినా ఏదైనా అన్నీ ఇంట్లోకి వస్తున్నాయి, ఇంట్లోనే ఉంటున్నారు. మార్నింగ్ ఎండ నుంచి వెళ్ళి ఈవినింగ్ ఎండ వరకు ఎవ్వరు బయటికే వెళ్ళరు. ఈవెన్ ఆఫీసెస్ కావచ్చు, డ్యూటీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అందరు వెళ్ళారంటే లోపలనే, మళ్ళీ బయటికి రావాలంటే ఎండ అయిపోయినాకనే. ఇలా ఉంది అనమాట పరిస్థితి. సో అందరికీ ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు మనకి విటమిన్ డి అనేది మన శరీరానికి అందడం లేదు. అసలు మినిమం ఎండ అనేది మన శరీరానికి అసలు తగ్గడమే లేదు. కనుక అందరికీ ఇంక్లూడింగ్ విత్ మీ అందరికీ కూడా విటమిన్ డి లోపం అనేది కామన్గా ఉంటుంది, వస్తుంది కూడా. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అలాంటిది. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే మనకు మెయిన్ ఈ విటమిన్ డి అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది అని అంటే మీ అందరికి తెలిసి సన్ నుంచి వస్తుంది. సో బయటికి వెళ్తే మనకి విటమిన్ డి మనము ఒక 1 అవర్ ఒక 2 అవర్స్ అట్లా మనము బయట ఉండగలిగితే ఖచ్చితంగా మనం ఒక మినిమం అట్లీస్ట్ 10 మినిట్స్ నుండి ఒక 30 మినిట్స్ వరకు మనం డైలీ ఎండలో నిలబడగలిగితే మనకి ఆ విటమిన్ డి అనేది లభించేస్తుంది ఫ్రీగానే. కానీ మనకి టైం ఉండదు. ఎలా అయిపోతుందంటే మన బిజీ లైఫ్ స్టైల్లో మనం ఎలా అయిపోతుందంటే మనం ఇంట్లోనే పనిచేస్తూ బయటనే ఇంట్లో ఉన్న పని ఇంట్లోనే అన్నట్టుగా అయిపోతుంది. కనుక దొరకడం లేదు. సో ఇది సప్లిమెంటరీ రూపంలో మనకు విటమిన్ డి అనేది లభిస్తుంది. ఫుడ్లో అయితే కనుక మనకి మెయిన్గా మనకి సోయా మిల్క్ అని, బాదం మిల్క్ అని, ఇట్లా ఏమంటారు పాలకు సంబంధించిన ఉత్పత్తులలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇట్లా ఉంటాయి కదా, అన్నింటిలో కూడా మీకు ఈ పుష్కలంగా ఈ విటమిన్ డి లభిస్తుంది. ఫుడ్ కంటే కూడా మీకు అవుట్ సైడ్ ఉన్నది ఏంటంటే మన డైరెక్ట్ బాడీకి ఇంపార్టెంట్ కనుక ఈ విటమిన్ డి అనేది మీరు బయట నుంచి తీసుకోవడం వల్ల మీకు మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఈ విటమిన్ డి ఒకవేళ నిజంగానే లోపం ఉంది, నిజంగా మాకు బొక్కల నొప్పులు వస్తున్నాయి, చిన్నగానే అలసిపోతున్నాం, అలాంటి విటమిన్ డి లోపం అయి ఉండొచ్చు. అది చాలా సింపుల్గా మనము కవర్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనకి ఇప్పుడు బయట సప్లిమెంట్స్ దొరుకుతాయి విటమిన్ డి అని. అవి మనం వాడడం వల్ల విటమిన్ డి కావచ్చు, విటమిన్ డి3 కావచ్చు, రెండు కూడా ఈక్వల్గానే మన బాడీలో అవుతుంది. పెద్ద వేరియేషన్ ఏముండదు ఈ రెండింటికి. సో ఈక్వల్గానే ఉంటాయి. సో ఏంటంటే ఈ విటమిన్ డి3 కానీ విటమిన్ డి కానీ మనం మెడిసిన్ ఏంటంటే తీసుకుంటే వీక్లీ వన్స్ ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. అది యూస్ చేయడం వల్ల మనకి విటమిన్ డి నుంచి వెళ్ళి మనం క్యూర్ అవ్వచ్చు. ఇది ఈవెన్ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళినా కానీ మీకు ఇస్తున్న అసలు మామూలుగా ఇది నార్మల్ రేంజెస్ ఎలా ఉంటాయి అంటే మామూలుగా నార్మల్ వచ్చేసి <25 ఉంటే వాళ్ళు డెఫిషియన్స్లో ఉన్నట్టు, 25 నుంచి 50 అలా ఉంటేనేమో ఇన్సఫిషియెంట్లో ఉన్నట్టు,
ఇంకా 50 to 70 ఉంటే అడిక్వేట్. విటమిన్ డీని మీరు నెగ్లెక్ట్ చేయకుండా విటమిన్ డి టెస్ట్ చేసుకోవడం అండ్ దానికి తగ్గ సప్లిమెంటరీస్ యూజ్ చేయడం వల్ల మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. దీనికి ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళొచ్చు. మీరు వెళ్తే విటమిన్ డికి సంబంధించిన మెడిసిన్ ఇస్తారు. అది యూజ్ చేయడం వల్ల మీకు ఉన్న నీరసాన్ని కావచ్చు, దీన్ని కావచ్చు, ఇది మీరు తగ్గించుకుంటే బెటర్. లేదు మేము మెడిసిన్ వద్దు అనుకున్న వాళ్ళు చక్కగా ఎండలో వెళ్ళండి. చక్కగా ఒక 10 to 30 minutes అట్లా ఎండలో టైం స్పెండ్ చేయగలిగితే మీరు అట్లీస్ట్ వాకింగ్ రూపంగానే ఎలా ఒకలాగా ఎండ మీ శరీరానికి తగిలేలాగా చూసుకుంటే ఖచ్చితంగా ఈ విటమిన్ డి నుంచి మనము క్యూర్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.